రస, పువ్వులో తేనె ఉంటుంది, అందుకని ఆ తేనె నాలుక మీద పడింది అనుకోండి తీయగా ఉంటుంది. రూప, పువ్వు యొక్క రూపాన్ని చూశారనుకోండి అబ్బాయి ఎంత అందంగా ఉందో అనిపిస్తుంది. గంధ, పువ్వుకి వాసన ఉంటుంది. శబ్ద, పువ్వుకి శబ్దం ఎక్కడుంది? పువ్వుకి శబ్దం ఉందా? ఏ పువ్వైనా చప్పుడు చేయడం మీరు విన్నారా? మీరు వినలేదు కదా. మరి అలాంటప్పుడు పుష్పబాణములు 5 పట్టుకుంటే 5 తన్మాత్రలు ఎలా అయ్యాయి? శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? 4 తన్మాత్రలు 4 పువ్వుల్లోకి సరిపోతాయి. శబ్దము అనే తన్మాత్ర ఏ పువ్వుగా మీరు చెప్తారు? పువ్వుకి శబ్దము ఎప్పుడూ లేదు. మరి ఎక్కడి నుంచి వస్తుంది? రహస్యం ఏమిటో తెలుసా అండి? పువ్వు ఉంది అంటే భ్రమరం ఉంది అని గుర్తు. ఎక్కడ పువ్వు ఉంటే అక్కడికి తుమ్మిది వస్తుంది. తుమ్మిది ఏం చేస్తుంది? ఝంకారం చేస్తుంది, ధ్వని చేస్తుంది. ఆ పానం చేసేటప్పుడు, మకరందం తాగేటప్పుడు నిశ్శబ్దంగా ఉంటుంది. అందుకని ధ్వని కూడా పువ్వుని ఆశ్రయించే ఉంది. పువ్వులో తేనె ఉంది కాబట్టి మకరందం వచ్చి అక్కడ ధ్వని చేసింది. అందుకని తుమ్మెద ద్వారా ధ్వని కూడా వచ్చేస్తుంది. ఆ ధ్వని పువ్వు కోసం వచ్చింది కాబట్టి పువ్వుదే. అందుకని అదిగో ఆ శబ్ద తన్మాత్ర కూడా పువ్వులోకి వెళ్ళిపోయింది. ఈ 5 తన్మాత్రలు అమ్మవారి చేతిలోనూ బాణాలుగా ఉంటాయి, మన్మధుడి చేతిలోనూ బాణాలుగా ఉంటాయి. ఉండి మన్మధుడు ఏం చేస్తున్నాడు? ధన పౌష్పం మౌర్వి మధుకరమయీ పంచవిశిఖ వసంతు సామంతో. వసంతుణ్ణి తనకి సామంతుడిగా పెట్టుకున్నాడు, స్నేహితుడిగా. ఆ వసంతుడు ఎప్పుడు వస్తాడు? ఎప్పుడో ఒకసారి వస్తుంది ఋతువు. చైత్ర వైశాఖ మాసములు ఉన్నప్పుడు అస్తమానం ఉంటుంది ఏమిటి? ఉండదు. వసంత మాసం వస్తే చెట్లు చిగురుస్తాయి, ఎక్కడ చూసినా చల్లగా ఉంటుంది, ఎక్కువ వేడి ఉండదు, చాలా శోభగా ఉంటుంది. అటువంటి చైత్రమాసం వసంతుడిగా ఉంటాడు. వసంతు సామంతో మలయమరుదాయో ధనరథ. మలయమారుతమని ఆ చెట్ల కొమ్మల మించి వచ్చేటటువంటి చల్లటి గాలుందే దాన్ని రథంగా చేసుకుంటాడు మన్మధుడు. పై ఎంత హాయిగా ఉందోనండి అయ్యప్ప స్వామి గుళ్ళో ఆయన ఉపన్యాసం కన్నా మలయమారుతం చాలా చల్లగా హాయిగా ఉంది, దానికి కూర్చున్నవాడి బుర్రవాడికి ఏమొచ్చు అంటారు. అందుకని చల్లటి గాలి హాయిగా ఉంటుంది. ఆ గాలి అనే రథాన్ని ఎక్కొస్తాడు ఆయన, గంధపు చెట్ల మించి వచ్చే గాలి అనే రథం ఎక్కి. అందుకని మలయమరుదాయోధన రథ తదాప్యేక సర్వం హిమగిరిసుతే కమపి కృపాం. అమ్మా ఏమున్నాయమ్మా మన్మధుడి దగ్గర బలమైనవి? ధనస్సు చూస్తే పువ్వులతో చేసిన ధనస్సు, వింటినారి చూస్తే తుమ్మెదలతో చేసిన వింటినారి తేనెటీగలతో, బాణాలు చూస్తే 5 పువ్వులు బాణాలు, స్నేహితుడు చూస్తే వసంతుడు, రథం చూస్తే గంధపు చెట్ల మించి వచ్చే గాలి, దాని ఇష్టం వచ్చినట్టు అడిపోతుంది. కానీ ఈ నెలమన్నప్పుడు వేపుకది వెళ్ళదా రథం. మరి ఇన్ని అవకరాలు ఉన్నాయి. పోని మన్మధుడు చాలా బలవంతుడందామా? అనంగో విజయతే. శంకరాచార్యులు వారు ఎక్కడ తెస్తారో కానండి ఆ పేర్లు. నిజంగా మన్మధుడికి చిత్ర విచిత్రమైన పేరు వేసేశారు. అనంగో, అసలు ఆయనకు ఒళ్ళు లేదు. ఎందుకు లేదు? హిమగిరిసుతే. అమ్మా నువ్వు హిమగిరిసుతవై చూసే ఉంటున్నారు. ఏం పార్వతీదేవికి ఎన్ని పేర్లు లేవు? ఇన్ని పేర్లు పక్కనెట్టేసి అమ్మని హిమగిరిసుతే అని పిలిచారేంటి కారణం? ఆవిడ హిమవత్ పర్వతానికి కూతురుగా హైమవతిగా ఉన్నప్పుడు పరమశివుణ్ణి భర్తగా చేసుకుందామని తపస్సు చేస్తుంటే పరమశివుడిలో కామోద్రేకం కల్పిద్దామని మన్మధుడు బాణాలేశాడు. వేస్తే పరమశివుడి మీద బాణాలేయగలిగిన మొనగాడ మన్మధుడు 3వ కన్ను తెరిచాడు. ఆయన భస్మరాశి అయి కింద పడిపోయాడు. పడిపోతే అప్పుడు పార్వతీదేవి వివాహం అయిన తరువాత భర్త గారు కాల్చేసిన శరీరాన్ని మళ్ళీ తిరిగి శరీరం ఇచ్చేస్తే ఆయన చేసినటువంటి పనిని ఈవిడ, ఆయన కాల్చేవాడు, ఈవిడ ఇచ్చేది. భర్త యొక్క ఆజ్ఞని అతిక్రమించకూడదు. కానీ రతీదేవి వచ్చి పాదాలు పట్టుకుని ఇచ్చింది. అందుకని ఆయన్ని మళ్ళీ బతికించాలి. అందుకని శరీరం ఇవ్వలేదుట, కానీ బతికించిందిట. ఎవరికి కనబడతాడు? ఒక్క రతీదేవికి మాత్రమే కనబడతాడు. అందుకని మన్మధుడికి ఒళ్ళు ఉండదు, శరీరం లేదు. అసలు శరీరం లేకుండా ఉంటాడు, రతీదేవికి కనపడతాడు. శివుడు కాల్చాడు, అందుకని తన ఒళ్ళు ఇవ్వదు. మళ్ళీ ఆయనకి బాధ కలగకూడదు, నేను కాల్చేస్తే ఆవిడ ఒళ్ళు ఇచ్చేసిందని. ఒక్కసారి మన్మధుడికి ఆ శక్తిని ఇవ్వడం కోసమని ఇలా ఓరకంటితో చూసిందిట అమ్మ. చూసేటప్పటికి మన్మధుడికి ఇంత శక్తి వచ్చేసిందమ్మా. ఆ ధనస్సు పనికిరాంది, ఆ వింటినారీ పనికిరాంది, బాణాలా పువ్వులు, వసంతుడా చిలికాడు, గంధపు చెట్ల మించి వచ్చే గాలా రథం, ఇన్నున్నా తల్లి అపాంగతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. జగత్తుని క్షోభ పెట్టేస్తున్నాడమ్మా మన్మధుడు. అందుకని పేరే మన్మధుడు, మనస్సుని మధించేస్తాడు. ఆ మన్మథ బాణాలు వచ్చి పడ్డాయా ఋషులంతటి వాళ్ళు తల్లడిల్లిపోతారు. అదిగో ఇన్ని బలహీనతలున్నా మన్మధుడు ఎలా బలవంతుడైపోయాడమ్మా? నీ కంటి కొస చూపు పడిందంతే ఆయన మీద ఇంత బలం వచ్చింది. ఇప్పుడు
మన్మధుడి చేతిలో ఉన్న బాణాలు అమ్మవారి చేతిలోకి వెళ్ళాయనుకోండి, ఏమవుతుంది? అమ్మవారు కూడా ఇలాగే బాణాలేసి మనస్సుని మధించేస్తుందా? అలా మధించదు ఆవిడ. అందుకని శంకరాచార్యుల వారి ఇప్పటి వరకు నువ్వు బాధలు ఎందుకు పడ్డావో తెలుసా? కంటికి కనపడకుండా మన్మధుడు వచ్చి వేసేశాడు బాణాలు నీ మీద. ఆయన 5 బాణాలే పట్టుకున్నాడు, ఆయన చెరుకు విల్లే పట్టుకున్నాడు. ఆయన చేతిలో ఉన్న వాటి చేత నువ్వు బాధపడ్డావు. ఆ బాధ పోవాలంటే నువ్వు వాటిని ఎవరి చేతుల్లో చూడాలో తెలుసా? అమ్మవారి చేతుల్లో చూడాలి ఇప్పుడు. అందుకని ధనుర్పాశం బాణం శృణిమపి దధానా కరతలై. అమ్మా, ఆ చెరుకు విల్లు ఇప్పుడు నువ్వు పట్టుకున్నావు. చెరుకు విల్లు అమ్మవారు పట్టుకుని పాశం పట్టుకుంది. ఇప్పుడు అమ్మవారు పట్టుకుంటే ఏం చేస్తుంది? ఇప్పటి వరకు తిరిగావు 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 తిరిగావు. ఇప్పటి వరకు ఇంద్రియాలన్నీ ఎందుకు పనికొచ్చాయి? ప్రపంచం వైపుకి తిప్పడానికి పనికొచ్చాయి. ఇప్పుడు అవే ఇంద్రియాలు అమ్మవారి సేవ చేయడానికి పనికొస్తాయి. ఎందుకని? ఆవిడ పాదాలు వెళ్ళి పట్టుకున్నావు. పట్టుకునేటప్పటికి ఆవిడ ఏం చేసింది? పాశం వేసి తన వైపుకి లాక్కుంది, భక్తి వైపుకి. ఇప్పుడు భక్తితో అమ్మవారి పాదాలు అట్టుకు తిరుగుతున్నావు. ఇప్పుడు ఏమైపోయింది? అదే ఆయుధాలు కానీ మార్చి నిన్ను భగవంతుడి వైపుకి తీసుకెళ్లిపోతున్నాయి. దీన్ని మీకు తేలికైన ఉదాహరణలో చెప్పాలంటే ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక రాజుగారు యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తూ ఒక సామాన్యమైన సిపాయిని పిలిచాడు. పిలిచి, ఉరేను ఇవాళ రాత్రి వచ్చి నన్ను కలు అన్నాడు. అంటే వాడన్నాడు, మహాప్రభో, నేను ఒక సామాన్య సిపాయిని, నేను వచ్చి మిమ్మల్ని కలుసుకోవడమా? నన్ను ఎవరు పంపిస్తారు మీ దగ్గరికి? రాత్రి, పైగా యుద్ధం జరుగుతున్నప్పుడు రాత్రి వ్యూహరచన జరుగుతుంది, మీ దగ్గరికి పంపుతారా? నన్ను ఎవరు పంపరన్నాడు. అందుకని మీరు రాజముద్రికనివ్వండి అని చూపించి వస్తానన్నాడు. అంటే రాజుగారు ఏం చేశారంటే శత్రురాజుల యొక్క ముద్ర వాడికి ఇచ్చారు. ఇస్తే వాడు అడిగిపోయారు, మహాప్రభో, ఇది నా దగ్గర కనపడిందంటే నన్ను చంపేస్తారన్నారు. ఒరే, అందుకే తేలిక మార్గం చెప్తున్నాను. రాత్రి నాతో వచ్చి చాలా అత్యవసరంగా మాట్లాడవలసినటువంటి వాళ్ళ లిస్ట్ ఇవాళ పెరిగిపోయింది. పెరిగిపోవడంలో చాలా మందికి రాజముద్రికలు ఇచ్చాం. నీకు శత్రురాజుల ముద్రికనిచ్చాం. నువ్వు ఈ ముద్రిక పట్టుకుని రాత్రి నేను కూర్చునేటటువంటి గది పక్కన అటు ఇటు తారాట్లాడు. నన్ను రక్షించవలసినటువంటి వాళ్ళు అక్కడ భటులు ఉంటారు. ఎందుకురా వీడు ఇలా తిరుగుతున్నాడని నిన్ను పట్టుకుంటారు, వెతుకుతారు. నీ దగ్గర శత్రురాజుల ముద్రిక కనపడుతుంది. వెంటనే నేను రాజముద్రిక ఇచ్చిన వాళ్ళని ఆపేస్తారు, నిన్ను పట్టుకొస్తారు నా దగ్గరికి. పట్టుకొచ్చి, మహాప్రభో, వీడి దగ్గర శత్రురాజుల ముద్రిక దొరికింది, వీడు మీ గది చుట్టూ తిరుగుతున్నాడంటారు. నువ్వు లోపలికి వచ్చేసావుగా, అప్పుడు నేను నీతో మాట్లాడి పంపిస్తాను. అందుకని శత్రురాజుల ముద్రిక నీకిచ్చి నిన్ను నా దగ్గరికి తెచ్చుకుంటాను. ఇప్పటి వరకు మీ ఇంద్రియాలు ఏమయ్యాయి? మన్మధుడి చేతిలో ఉన్నంతసేపు లోకము వైపుకి తిప్పి బాధ పెట్టాయి. ఇప్పుడేమయ్యాయి? ఇప్పటి వరకు శత్రువులుగా ఉన్న ఇంద్రియాలు శత్రురాజముద్రిక రాజు దగ్గరికి చేర్చినట్టు ఒక్కసారి అమ్మ పాదముల దగ్గరికి వెళ్ళి నమస్కరించారా, ఆవిడ వెంటనే పాశం వేసి లాక్కుంటుంది దగ్గరికి. భక్తి పాశంగా మార్చేస్తుంది. ఆ అమ్మ పాదములే పట్టుకు తిరగాలని కోరిక పుడుతుంది. ఇప్పుడు ఏమైపోయింది? పుణ్యం పెరుగుతూ ఉంటుంది. అమ్మ వేపుకి తిరుగుతాడు. అందుకనమ్మా, ధనుర్పాశం బాణం. ఇప్పటి వరకు మీరు లోకం వైపుకి తిరిగితే ఏమవుతుంది? 2 వస్తుంటాయి. ఏమిటవి? కామక్రోధములను వస్తాయి. ఏమిటవి? ఇది చిత్రం. అమ్మవారు అందుకే చెరుకు విల్లు పట్టుకుంటుంది. ఏమంటే అమ్మవారు తలుచుకుంటే బ్రహ్మాండమైన విల్లు ఒకటి పట్టుకోలేదండి. ఏడు చెరుక్కర్రతో చేసిన విల్లు పట్టుకోమేంటి? నా మొహం అసలు అడగద్దు మనం. ఏమిటమ్మా చెరుక్కర్రతో విల్లు ఏమిటమ్మా? గబుక్కుని ఏ ఎలకో వచ్చి కొరుక్కు తింటుంది కూడా, తీయగా ఉంటుంది. ఆ చెరుక్కర్ర కాస్త కొరుక్కు తింటే బాగుంటుందేమో అనిపిస్తుంది. అలాగా ఏమిటమ్మా చెరుక్కర్ర విల్లు ఏమిటని అడగాలి. చెరుకు ఏమిటి? మీరు అట్నుంచి కొరుక్కురండి తీపే, ఇట్నుంచి కొరుక్కురండి తీపే, మధ్యలోంచి కొరకండి తీపే, ఎక్కడ కొరకండి తీపే. మనస్సు ఏం చేస్తుంది? ఎప్పుడు సుఖాన్ని వెతుక్కుంటుంటుంది. మీరు ఎప్పుడైనా కావాలంటే మీరు ఒక్కసారి మీ మనస్సుని మీరు వాచ్ చేసి చూసుకోండి. మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి కూర్చున్నారనుకోండి, వాళ్ళు మీతో మాట్లాడడం మొదలెట్టారనుకోండి, వాళ్ళు మాట్లాడుతున్న వాటిలో మీకు సుఖాన్ని ఇచ్చేవేవో ఎంచేసుకుంటూ ఉంటుంది. ఈ మాట బాగుంది, ఈ మాట బాగుంది, మన గురించి చెప్తున్నాడు, చాలా బాగుంది, చాలా బాగుంది అంటుంది. కొంచెం మీకు వ్యతిరేకంగా ఏమైనా చెప్పాడు అనుకోండి, దిక్కుమాలినాడు చెప్పాడులే, ఇవన్నీ చెప్తున్నాడు అంటుంది. సుఖాన్ని దుఃఖాన్ని, సుఖాన్ని దుఃఖాన్ని, సుఖాన్ని దుఃఖాన్ని వెతికేస్తుంటుంది. ఇలా వేరు చాటలో పెట్టి ఇలా చెరుగుతూ ఉంటే పొల్లు పోయి సారం ఉండిపోతుంటుందే, అలా సుఖం దుఃఖం, సుఖం దుఃఖం, సుఖం దుఃఖం వెతికేస్తూ ఉంటుంది మనస్సు. అందుకని దానికి ఎప్పుడు సుఖం వైపుకి అభిలాష. ఏ సుఖం? ఈ ఇంద్రియాలకి సుఖం. ఈ సుఖాల కోసమని పాశం. ఏమిటా పాశం? సుఖము దుఃఖము, సుఖము దుఃఖము అని వేరు చేసి కోరికలనే పాశాలు వేసి మిమ్మల్ని తిప్పుతుంటుంది. ఇప్పుడు అమ్మవారి చేతిలోకి వెళ్ళాయనుకోండి చెరుకు విల్లు పాశమును, వీటిని మీరు చూశారనుకోండి, ఆ పాశం వేసి భక్తి పాశంగా మార్చి తన పాదాల దగ్గరికి లాక్కుంటుంది. ఇప్పటి వరకు సుఖము దుఃఖము, సుఖము దుఃఖము అని లోకమునందు తిరిగిన మనస్సు మారి
అమ్మవారి పాదములు పట్టుకుంటే చాలండి. తల్లి పాదాల మీద శిరస్సు ఉంచి నమస్కారం చేస్తుంటే ఎందరో భక్తులు పూజ చేసేసినటువంటి ఆ పూలవాసన, అమ్మవారి పాదములకు అంటినటువంటి పారాణి వాసన, ఆ పాదములకు పూజ చేసిన కుంకుమ వాసన, అమ్మవారు మెడలో వేసుకున్నటువంటి పెద్ద పుష్పమాల యొక్క వాసన, అమ్మవారి పుష్పమాలలో ఉన్న మకరందం తాగుదామని వచ్చినటువంటి తుమ్మిదల యొక్క ఝంకారం, ఇవన్నీ వినపడుతుంటే అమ్మ పాదాల మీద పడి నమస్కారం చేస్తున్నప్పుడు ఉండే మత్తు, ఆహాహా ఎంత ఆనందం అండి, ఎంత ఆనందం అండి అంటాడు. ఏమైపోయాయి? ఇంద్రియాలన్నీ లోపలికి వెళ్ళిపోతున్నాయి, బయట తిరగడం మానేస్తున్నాయి. అందుకని ధనుర్పాశం బాణం శృణిమపి దధానాకరతలై, అమ్మా అదిగో నీ చేతులలో ఉన్నటువంటి ఆయుధములను నేను దర్శనం చేస్తున్నాను. ఇప్పుడు మన్మధుడి చేతిలో ఆయుధాలు అమ్మవారి చేతిలోకి వెళ్ళేటప్పటికి మిమ్మల్ని ఉత్తమమైనటువంటి గతివేపుకు నడిపించేస్తాయి. ఇలా అడగడం చేత కాదు మనకి. అమ్మా నేను ఇన్ని బాధలు పడుతున్నానమ్మా, సంసారంలో ఉండిపోయానమ్మా, నీకేం తెలుసమ్మా, ఈ మనస్సు వల్ల ఇన్ని బాధలు వచ్చాయమ్మా, అందుకే మీకు సుఖం ఎప్పుడు ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, సుఖం అనిపించదు. ఆఫీస్కి వెళ్ళారనుకోండి, అబ్బా ఎప్పుడైపోతుంది ఆఫీస్ని, గడియారం అంతా చూస్తూనే ఉంటాడు, 5:30 ఎప్పుడవుతుందా అని. 5:30 అయితే ఏమవుతుంది? ఇంటికి వచ్చేస్తాడు అంతే. ఇంటికి వచ్చేస్తే అమ్మయ్యా ఇంటికి వచ్చేసానని కూర్చుంటాడు. ఊరెడతాడు, ఎందుకు ఎడతాడు? ఇంటికి వచ్చేయడానికి. ఆఫీస్కి ఎడతాడు, ఎందుకు ఎడతాడు? ఇంటికి వచ్చేయడానికి. సినిమాకి ఎడతాడు, ఎందుకు ఎడతాడు? మళ్ళీ ఇంటికి వచ్చేయడానికి. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వచ్చేస్తాడు? ఇంటికి వచ్చేస్తాడు. అలా మనస్సు ఏం చేస్తుందంటే మిమ్మల్ని దుఃఖంలో తిప్పడానికి లేచిన దగ్గర నుంచి ఇంద్రియాలను అడ్డు పెట్టుకుని తిప్పుతుంది 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 తిప్పుతుంది, సుఖ దుఃఖములని అలసట పెట్టేస్తుంది. ఆఖరణ అదే అలిసిపోతుంది. అలిసిపోయేది ఏం చేస్తుందంటే ఇంకా దానికి సుఖం కావాలి కాబట్టి ఇంద్రియాలని తనలో పెట్టుకుని తనెళ్ళి ఆత్మలోకి వెళ్ళి కూర్చుంటుంది. అసలు ఆ మనస్సు లేదనుకోండి, మీకు ఎప్పుడు ఉండదు, సుషుప్తిలో ఉండదు. గాఢ నిద్రపోయారనుకోండి, అప్పుడు ఇక మనస్సు లేదు, మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోయింది. ఆ సుఖం అంటే ఏమిటో తెలియదు మీకు, అజ్ఞానం. కానీ మనస్సు లేదప్పుడు. అప్పుడు లేచి మీరు ఏమంటారు? మీరు లేచారంటే గుర్తేమిటి? మనస్సు లేచింది, అందులో ఇంద్రియాలు లేచాయి. ఇప్పుడు ఏమంటారు? అబ్బా రాత్రి నిజంగా సుఖంగా నిద్ర పట్టిందండి, ఎంత సుఖం అంటాడు. దిక్కుమాలిన నిద్ర పట్టేసిందండి రాత్రి, ఎంత దుఃఖం ఆ నిద్ర అని ఎవడైనా అంటాడా? ఎవరిని అడగండి, ఎంత సుఖంగా పట్టేసిందోనండి నిద్ర, అలసటంతా తీరిపోయిందంటాడు. మీకు నిద్ర పోయినప్పుడు ఏది లేదు? మనస్సు లేదు. ఆ మనస్సు లేకపోయిందా మీరు సుఖపడిపోయారు. మనస్సు ఉందా? సుఖ దుఃఖములు సుఖ దుఃఖములు సుఖ దుఃఖములని మీకేది ఇష్టమో దాన్ని ఇష్టమని, మీకేది కష్టమో అది కష్టమని రంగులు మార్చేసి కాసేపు సుఖాన్ని దుఃఖం ఉంటుంది, దుఃఖాన్ని సుఖం ఉంటుంది. అప్పటి వరకు చక్కెర పొంగలి సుఖం ఉంటుంది, ఎక్కువ చక్కెర పొంగలి తినేస్తే దుఃఖం ఉంటుంది. అప్పటి వరకు వాడికి పరమాన్నం కనబడితే ప్రాణం, వీడికి షుగర్ వచ్చిందని డాక్టర్ గారు చెప్పేటప్పటికి దాన్ని చూస్తే భయం, అబ్బో దూరంగా పెట్టండి నాకు విషయం అంటాడు. ఈ శరీరాన్ని అడ్డు పెట్టుకుని, ఇంద్రియాల్ని అడ్డు పెట్టుకుని సుఖం దుఃఖం సుఖం దుఃఖం సుఖం దుఃఖం అని మిమ్మల్ని అలసర పెట్టేసినటువంటి మనస్సు ఒక్కసారి ఆ చెరుకు విల్లు రూపంలో అమ్మవారి పాదాల్లోకి లయమైపోతే మీరు ఆనంద స్వరూపులై నిలబడిపోతారు. అమ్మ నాకు అలా అడగడం చేత కాదమ్మా, నా స్థితి నాకు తెలియదమ్మా, ఇన్ని నేను ఎలా చెప్తానమ్మా, నాకు ఆ విద్య లేదు కదా, నన్ను ఎలా కాపాడతావమ్మా అని నువ్వు బెంగెట్టుకుంటావేమోరా. అవన్నీ నువ్వేం చెప్పొద్దు. ఒక్కసారి నేను పట్టుకున్న వాటి వంక చూడు, ఆ పాశం వంక చూడు, ఆ చెరుకు వంక చూడు. నేను అమ్మని కాబట్టి మన్మధుడి చేతిలోవి నేను తీసేసుకుని కనపడుతున్నాను. ఇప్పుడు మన్మధుడి చేతిలో ఉంటే నిన్ను బాధ పెట్టాడు, కనపడకుండా బాధ పెట్టాడు. నేను పట్టుకుని కనబడుతున్నాను నీకు, అయినా నువ్వు రావట్లేదు, ఇది నీ దౌర్భాగ్యం. వెళ్ళు, అమ్మ పట్టుకుని ఉంది, కనపడని మన్మధుడికి దొరికి బాధపడ్డావు. కనబడుతున్న అమ్మ ఈ ఆయుధాలు పట్టుకుని కనబడుతోంది, వెళ్ళి ఒక్కసారి వాటి వంక చూసి నమస్కారం చెయ్యి, వెంటనే నిన్ను ధరించేస్తుంది అమ్మ. అందుకని అమ్మని అమ్మగానే చెప్పడానికి అమ్మకి పేరు చెప్పరు, అమ్మతనమే గొప్ప, అమ్మకి పేరుండాలా. అందుకని ధనుర్పాశం బాణం శృణిమపి దధానాకరతలై అని శంకరులు అంటారు. పురస్తాప్యస్తాన్నః, అమ్మా ఆ త్రిపురములను కూడా సంహరించినటువంటి, త్రిపురాసురుల్ని సంహరించినటువంటి పరమశివుడున్నాడే, ఆ పరమశివుని యొక్క అహోపురుషికా స్వరూపానివమ్మా నువ్వు అన్నారు. అహోపురుషిక అంటే అహంకార స్వరూపురాలని. పరమశివుని యొక్క అహంకార స్వరూపురాలంటే శివుడికి అహంకారం ఉంటుంది, గర్వం ఉంటుందనే. అహంకారం అంటే అది కాదు, శివుడు తనని తాను నేను అని గుర్తించుకోవడం అహంకారం. అహంకారం అంటే నేను అనడం. ఆయన అలా అనడం. ఎందుకనడు? ఆయన ఎప్పుడు నిర్గుణ బ్రహ్మంగా. అందుకే మీరు పరమశివుణ్ణి చూడండి, కోటగుమ్మం సెంటర్ అని రాజమండ్రిలో ఉంది, ఇలా 2 కలశములు పట్టుకుని ఇలా అమృతం పోసేసుకుంటూ ఉంటాడు తల మీద తాను.
పోసేసుకుంటే మళ్ళీ కిందకు వస్తుంది, మళ్ళీ ఇలా తీసి మళ్ళీ ఇలా పోసేసుకుంటూ ఉంటాడు. అరమోట్పు కన్నులతో ఉంటాడు. అంటే తనలో తానే రమించిపోతూ తాను ఆత్మస్వరూపుడై తాను ఒక్కడే అయి సంతోషిస్తూ ఉంటాడు. అలాంటి వాడిలో ఏమయ్యా నువ్వు అలా కూర్చుంటే పిల్లలందరూ ఎప్పటికి తరిస్తారు, అదిగో పిల్లల్ని నీలో కలుపుకో అని అమ్మ ఆయనలో శక్తి స్వరూపమై ఆయనని కదిపి నేను నా పిల్లలు అని జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు తల్లిదండ్రులుగా వాళ్ళిద్దరూ వచ్చి కూర్చునేటట్టు ఆయనలో కదలిక కల్పించి నేను అన్న శివుని యొక్క స్వరూపం ఏదుందో అది అమ్మవార్త. ఇప్పుడు అయ్యవారు అమ్మవారు రెండున్నారా? ఆయనే ఆవిడ, ఆవిడే ఆయన. కోటేశ్వరరావు గారు నేనన్నప్పుడు ఏమంటాను? నేను నేను అంటుంటాను. నేను నేను అన్నప్పుడు ఏది నేను? నాలో ఉన్నటువంటి చైతన్యము నేను అయినప్పుడు నా చైతన్యము నా నుంచి విడిపడుతుందా? విడిపడదు, లోపలే ఉంటుంది. అందుకని అయ్యవారు అమ్మవారు విడిపడతారా? ఆయనలోనే ఉంటుంది. ఈ రహస్యం చెప్పడానికి ఒక్క మాట ఎంత అద్భుతంగా వేశారో చూడండి. అహో పురుషిక, 3 పురములను సంహరించిన వాడా అన్నారు. ఏం పరమశివుడికి ఎన్ని పేర్లు లేవు? త్రిపురాసురుల్ని సంహరించిన వాడా? అలాంటి అమ్మ నహ మా ముందు నువ్వు కనపడాలన్నారు. ఏమిటి మాటలు? 3 పురములను సంహరించడం ఏమిటి? పురత్రయే క్రీడతి జీవయంతః తతస్తు జాతం సకలం విచిత్రం అంటుంది ఉపనిషత్తు. మనం ఎప్పుడు 3టిలోనే తిరుగుతూ ఉంటాం. జాగృత స్వప్న సుషుప్తి, జాగ్రత్త స్వప్న సుషుప్తి. జాగృత అంటే ఇంద్రియాలు బయటకు వస్తాయి, ప్రపంచం అంతా అనుభవిస్తాం. స్వప్న మనస్సు ఒక్కటే పనిచేస్తుంటుంది, ఇంకా సృష్టిస్తూ ఉంటుంది మనస్సు. నిద్రపోతున్నా సరే మరి ఏదో రాత్రి పడుకున్నప్పుడు సముద్రం గురించి ఏదో ఆలోచిస్తూ పడుకుంటాడు. వీడు సముద్రంలో వెడుతున్నట్టు, ఓడ అంచు ఎక్కినట్టు, అప్పుడు కూడా దిక్కుమాలిన పనులే. ఓడ అంచు ఎక్కినట్టు, పెద్ద గాలి వచ్చి సముద్రంలో పడిపోయినట్టు, వీడికి ఈత రాదు అందులో మునిగిపోతున్నట్టు, ఊపిరి అందనట్టు, ఉప్పు నీళ్లు నోట్లోకి వెళ్ళిపోతున్నట్టు, ఓడలోంచి అందరూ చూసి అయ్యో చచ్చిపోతున్నాడు అంటున్నట్టు, వీడికి ఒక్కసారి కలొచ్చేది అని లేచి కూర్చుంటాడు. స్వప్నంలో కూడా సముద్రాన్ని, ఓడని, తనని తానెక్కినట్టు పడిపోయినట్టు సృష్టించింది. ఈ స్వప్నము కూడా, ఈ మనస్సు కూడా ఆత్మలోకి వెళ్ళిపోతుంది. సుషుప్తి ఏమీ ఉండదు, గాఢంగా నిద్రపోతాడు. ఈ 3టిలోనే తిరుగుతాం మనం. పురత్రయే క్రీడతి జీవయంతః. ఇది కాకుండా 4వది ఉంది, తురీయం. ఆ తురీయంలో ఆత్మస్థితిగతుడై తాను ఉండిపోతాడు. ఇది త్రిపురాసురుల్ని సంహరించడం అంటే. అందుకని అదిగో అలా త్రిపురాసురుల్ని సంహరించినటువంటి పరమశివుడు నిర్గుణమైనటువంటి ఆత్మస్వరూపం. ఆయన యొక్క అహోపురుషిక, ఆయన యొక్క అహంకార స్వరూపురాలా అంటే నేను అని శివుడు ఎవరినంటాడు? తననే అంటాడు, తనలోని చైతన్యాన్నే అంటాడు కదా. అందుకని ఆ చైతన్యం ఎవరున్నారో ఆ చైతన్య స్వరూపురాలా అంటే పరమశివుడి నుంచి అభిన్నమైనటువంటి శివశక్తియా అమ్మా నహ. అలా మా కన్నుల ముందు ఒక్కసారి కనపడమ్మా. ఇందులో ఎక్కడైనా అమ్మవారి పేరుందా? మోక్షాన్ని పొందారా లేదా? మాధవం మాధవం చాంతరేణంగా నా జిద్ధిదా కల్పకం. ఇలా మీరు 4 బాహువులతో తెల్లారులేస్తే మీ అందరూ చెప్తుంటారు. చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రసాయక నిజారుణ ప్రభాపూరమజ్జ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ. ఎవరావిడ? ఆవిడే లలితాపరాభట్టారికా స్వరూపి. అమ్మని అమ్మా అని పిలిస్తే గౌరవమా? అమ్మని పేరు పెట్టి నా కొడుకు నా భార్య దగ్గరికి వచ్చి అమ్మా అనాలంతే. జీవితంలో ఎప్పుడైనా సరే అమ్మ కనపడితే అమ్మా అంతే, ఇంకొక గౌరవవాచకం లేదు అమ్మకి. అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మగారు అన్నా గౌరవమే. అమ్మని అమ్మా అంటేనే గౌరవం. నాన్న దగ్గరికి వెడితే నాన్నగారు అంటే గౌరవం. అమ్మ దగ్గరికి వెడితే అమ్మగారు కూడా అగౌరవమే. అమ్మ దగ్గరికి కొడుకు వచ్చి ఈశ్వరి అన్నాడు అనుకోండి, ఈశ్వరి అంటే నా భార్య పేరుగా, అక్కడ నేను తత్వంగా చెప్పట్లేదు, దాని పేరు ఈశ్వరి. అందుకని ఈశ్వరి అన్నాడు అనుకోండి, అది వాడికి అవమానమే. ఎందుకని? తల్లిని పేరు పెట్టి పిలవకూడదు, అమ్మా అనే పిలవాలి. అందుకని శంకరులు పేరు ఇవ్వలేదు. అమ్మా నేను కొడుకునమ్మా, నువ్వు అలా కనపడి ఉద్ధరించవా? ఇప్పుడు పేరెవరు మీరు తెలుసుకోవాలి. ఎవరావిడ? లలిత. లోకానతీత లలితే లలిత తేన సోచ్యతే. లోకమునంతటినీ ప్రకాశింపచేయగలిగినటువంటి లావణ్య స్వరూపము కలిగిన అమ్మ ఎవరో ఆవిడే లలిత. అదే మన అమ్మ. అందుకని శంకరులు పేరు పెట్టారు. ఏమి సౌందర్యలహరండి, బహుభంగిమల. కళ్ళ ముందుకు తీసుకొచ్చి అమ్మని సాక్షాత్కరింపచేస్తారు. రేపటి రోజున అమ్మవారి ముక్కుని సంపంగి పువ్వుతో ఎందుకు పోలుస్తారో
ఆ ముక్కుని దర్శనం చేస్తే, ముక్కులోంచి వచ్చే ముత్యాన్ని దర్శనం చేస్తే ఏమవుతుందో అమ్మవారి కబరీబంధం ఎందుకు వర్ణిస్తారో, ఆ కబరీబంధంలో పువ్వులు పెట్టుకుంది అని ఎందుకు చెప్తారో, అలా దర్శనం చేస్తే ఎంత గొప్ప ఫలితమో శంకరాచార్యులు వారు ఎందుకు అలాంటి శ్లోకాలు ఇచ్చారో అని విజ్ఞాపన చేస్తాను. కాబట్టి మనస్సు బాగా నిలబడి ఎల్లుండి మీరు పుష్పాలతో ఆరాధన చెయ్యగలుగుతారు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.